శ్రీ విభుడు తిరుగాడు సంగీతవనము మన మోహన గానము శ్రీ వైకుంఠమే శ్రీ వైకుంఠమే శ్రీ వైకుంఠమే ఆభూతులైనటువంటి భక్తమానశ్రేయులు మా మోహనగానం శ్రీ వైకుంఠ కుటుంబం తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మేము గత ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాల నుంచి అనుకుంటాను ఈ భక్తి ప్రచార కార్యక్రమంలో మేము చేస్తూ ఉన్నాము. ప్రతి ఊళ్ళో కూడా గుళ్ళో స్వామివారి యొక్క కీర్తనలు, అన్నమాచార్యుల వారి యొక్క ఆ భక్తి తత్వాన్ని అందరికీ మేము పంచుకుంటూ వెళుతున్నాం. ఈరోజు మన గుంటూరు మహాపట్టణంలో మేము ఈ కార్యక్రమం చేయడానికి వచ్చాం. నాతో పాటు వచ్చినటువంటి విద్వాంసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మీకు పరిచయం చేస్తాను. నా కుడి చేతి వైపు ఉన్నది మా అక్కగారైనటువంటి సత్యకీర్తి గారు, ఆవిడ రిటైర్డ్ సంగీత కాలేజ్ ప్రిన్సిపాల్ గారు. ఆ తర్వాత నా ఎడం చేతి వైపు ఉన్నది కృష్ణకుమారి గారు, ఆవిడ కూడా మీకు సుపరిచితమే, వారిది గుంటూరే, వీరిది హైదరాబాదు. ఆ పక్కన నా సోదరి సునీత, తను కూడా హైదరాబాద్ నుంచి వచ్చింది. ఈ పక్కన ఇందువతి, తను విజయవాడ నుంచి వచ్చింది. ఆ పక్కన రమణి, తను కూడా విజయవాడ నుంచి వచ్చింది. నేను విజయవాడలోనే ఉంటానండి. ముందుగా వినాయకుడి యొక్క ప్రార్థనతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెడతాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మాకం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. రామాచార్యుల వారి అనువంశిక ప్రార్థన ఇది. ఆయన్ని కీర్తిస్తూ వారి వారసులు రాసినటువంటి యొక్క శ్లోకం మేము గత కొన్ని సంవత్సరాలుగా ఇది పాటిస్తూనే ఉన్నాము. అన్నమాచార్య కీర్తనలు పాడిపోయే ముందర ఆ అన్నమాచార్యుల వారి ప్రప్రథమ వాగ్గేయకారుడైనటువంటి అన్నమాచార్యుల వారిని ప్రార్థించి ఆ తర్వాత కార్యక్రమంలోకి మేము వెళతాం. శ్రీమద్వదీయ చరితామృతమన్నయార్యా శ్రీమద్వదీయ చరితామృతమన్నయార్యా పీత్వాపి నైవ సుహితా మనుజా భవేయుః త్వం వెంకటాచలపతేరివ భక్తి సారం
దేవా నమో నమస్తే నమో నమస్తే సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము అదివో 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 అల్లదివో శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము పదివేల శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము పదివేల శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 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 అతి వెంకటాచలపతిలో నగము అదివో బ్రహ్మాదుల కపురూపము అతి వెంకటాచలపతిలో నగము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్య నివాసమఖిల మునులకు అదివో నిత్య నివాసమఖిల మునులకు అదే చూడుగదే మోకుడానందమయము అదివో నిత్య నివాసమఖిల మునులకు అదే చూడుగదే మోకుడానందమయము అదివో అల్లదివో శ్రీహరివాసము పదివేల శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము చెంగట నల్లదివో శేషాచలము నిండినున్న దేవతల నిజవాసము చెంగట నల్లదివో శేషాచలము నిండినున్న దేవతల నిజవాసము మూలిక నల్లదివో నల్లదివో శిఖరాల బహు బ్రహ్మమయము శిఖరాల బహు బ్రహ్మమయము అదివో అల్లదివో శ్రీహరివాసము పదివేల శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము
అల్లదివో అల్లదివో శ్రీహరివాసము 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 వెంకటేశ హరే శ్రీనివాస హరే వెంకటేశ హరే శ్రీనివాస హరే వెంకటేశ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये प्रणवार्थाय शुद्धज्ञानमूर्तये निर्मलाय प्रशान्ताय కమల
కులమును నీవే గోవిందుడా కరుణానిధి
ఈశ్వరుడా వెనక ముందు నీవే విష్ణుదేవుడా అంతయు నీవే హరిపుండరీకాక్ష జగన్నాథు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరిపుండరీకాక్ష ఏమని పొగడును
శ్రీ వెంకటేశ్వరు సిరినగరు తావు కొండని తమకములే గది తావు కొండని తమకములే గది కావించిన మీ కళ్యాణములో తావు కొండని తమకములే గది కావించిన మీ కళ్యాణములో ఏమని పొగడుదుమే కనిను మామని సౌగతుల అలమే ఏమని పొగడుదుమే కనిను మామని సౌగతుల అలమే ఏమని పొగడుదుమే ఏమని పొగడుదుమే ఏమని పొగడుదుమే శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ శరణు రాక్షస గర్వ సంహర శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకటనాయక శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ కమలధరుడును కమల మిత్రుడు కమల శత్రుడు పుత్రుడు కమలధరుడును కమల మిత్రుడు కమల శత్రుడు పుత్రుడు క్రమముతో మీ కొలువు విందుడు కాచినారెచ్చరికయా క్రమముతో మీ కొలువు విందుడు కాచినారెచ్చరికయా శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి శరణు వెంకటనాయక శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ మది
స్వామినారాయణ సన్నిధయా శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభా శరణు రాక్షస గరుడ సంవర శరణు వెంకటనాయక శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభా
చక్కని తల్లికి చాకు బడా చక్కని తల్లికి చాకు బడా చక్కని తల్లికి చాకు బడా 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 బడా.
చూడరమ్మ సతులాల శోభాల చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ ఓడున్నది పసి చూడి కుర్తనాంచారి చూడరమ్మ సతులాల
దానితో శ్రీ వెంకటేశు కాని వచ్చి పెండ్లాడే. దానితో శ్రీ వెంకటేశు కాని వచ్చి పెండ్లాడే. కుమెర వయస్సు ఈ చోటి కుడుత దాచాడి. దానితో శ్రీ వెంకటేశు కాని వచ్చి పెండ్లాడే. కుమెర వయస్సు ఈ చోటి కుడుత దాచాడి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది కూడున్నది పతి చూడి కొడుత నాచారి.
పుట్టిన పొట్ట మీది పాలచారల తోడ నులివేడి వెన్నదిన్న నూనె తోడ వెలగి వేడినే వచ్చి శ్రీ వెంకటాద్రిపై వెలగి వేడినే వచ్చి శ్రీ వెంకటాద్రిపై నిలిచి లోకములెల్లా నిలిపిన శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు హలో, ఓం నమో వెంకటేశ్వర. చిన్న ప్రకటన. ఎల్లుండి శుక్రవారం ఉదయం 10 గంటలకు విష్ణు సహస్రనామ పారాయణం ఆ పద్మావతి కళ్యాణ వేదిక సందర్భం పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ శనజీయ స్వామివారి 69వ పుట్టినరోజు సందర్భంగా నిత్యశాంతికై ఈ విష్ణు సహస్రనామ పారాయణం ఎల్లుండి శుక్రవారం ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమానికి అందరినీ కూడా పారాయణంలో పాల్గొనేవాళ్ళు కానీ పారాయణం ఆస్వాదించేవాళ్ళు కానీ అందరికీ కూడా ఆహ్వానం. ఆ కార్యక్రమం అయినాక అందరికీ కూడా ప్రసాదం అందజేయబడుతుంది. నమస్కారం. తదుపరి మనం అందరం కూడా నిత్య జీవితంలో పాటించవలసినటువంటి సూత్రాన్ని 15వ శతాబ్దంలోనే శ్రీ అన్నమాచార్యుల వారు మనకు చెప్పి ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి కీర్తనది. అశేష జనానికి కూడా ఆనందాన్ని కలిగించేటిది, అదేవిధంగా అర్థం కూడా కలిగించేటువంటిది. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. ఈ కీర్తనను మీరందరూ వినే ఉంటారు. ఎంతో అర్థం కలిగినటువంటి కీర్తన ఇది. మనం అర్థం చేసుకుంటే మన జనసామాన్యంలో మనం ఎలా మెలగాలి అని అనటానికి ఇది ఒక తార్కాణమైనటువంటి కీర్తన. ఇప్పుడు ఆ కీర్తన మీకు పాడి వినిపిస్తాం. బ్రహ్మమొక్కటే తందనానాహి తందనానా పురే తందనానా బళ తందనాన బళ తందనానా బళ తందనానా. బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే. తందనానాహి తందనానా పురే తందనానా బళ తందనానా బళ తందనానా బళ తందనానా. కందువగుహీనాది కములెందు లేవు అందరికి శ్రీహరే
అడ్డని పంటు నిద్రాదియో ఒకటే రాజుని అడ్డని పంటు నిద్రాదియో ఒకటే వెండైన బ్రాహ్మణుడు పెట్టుకోని ఒకటే వెండైన బ్రాహ్మణుడు పెట్టుకోని ఒకటే చండాలు ఉండేటి సరిపోని ఒకటే వెండైన బ్రాహ్మణుడు పెట్టుకోని ఒకటే చండాలు ఉండేటి సరిపోని ఒకటే తందనానాయి తందనానామే తందనానా బళ తందనానా బళ తందనానా బళ తందనానా కడగే ఏనుగు మీద ఒకటే కవి సునకము మీద పొలయు ఒకటే కడగే ఏనుగు మీద ఒకటే కవి సునకము మీద పొలయు ఒకటే కళ్ళు కన్నులను పాపకర్ములను సరిగామా గడియు శ్రీ వెంకటేశ్వరు నామముకటే కడుపున్నులను పాపకర్ములను సరిగామా గడియు శ్రీ వెంకటేశ్వరు నామముకటే వెంకటేశు నామముకటే వెంకటేశు నామముకటే తందనానాయి తందనానాపురే తందనానా బళ తందనానా బళ తందనానా బళ తందనానా బ్రహ్మముకటే పర బ్రహ్మముకటే పర బ్రహ్మముకటే పర బ్రహ్మముకటే తందనానాయి తందనానాపురే తందనానా బళ 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 తందనానా శ్రీవారికి మంగళహారతి కీర్తనతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తాము. రండి రండి. మంగళము నీకు సర్వేశ్వరా, జయ మంగళము నీకు సర్వేశ్వరా, జయ మంగళము నీకు జలజవాసినికి, జయ మంగళము నీకు సర్వేశ్వరా, జయ మంగళము నీకు జలజవాసినికి, జయ మంగళము నీకు సర్వేశ్వరా. ఆ
మంగళము నీకు జలజవాసినికి జయ మంగళము నీకు సర్వేశ్వరా. కొలిచిన వారల పొంగుపైడి కొలిగిన వారికి పొనవాడి కొలిచిన వారల పొంగుపైడి కొలిగిన వారికి పొనవాడి కలిగిన శ్రీ వెంకటరాయ శ్రీ వెంకటరాయ మలసిదాసులమైన మాకు విజయ కలిగిన శ్రీ వెంకటరాయ మలసిదాసులమైన మాకు విజయ జయ మంగళము నీకు సర్వేశ్వరా. జయ మంగళము నీకు జలజవాసినికి జయ మంగళము నీకు సర్వేశ్వరా. జయ మంగళం శుభమంగళం జయ మంగళం శుభమంగళం జయ మంగళం శుభమంగళం జయ మంగళం శుభమంగళం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళం మంగళం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద బృందావనవాస శ్రీనివాస గోవింద శ్రీకృష్ణ పరమాత్మ మనం ఇంతవరకు మోహన గానం శ్రీ వైకుంఠమే చాలా చక్కగా అన్నమయ్య కీర్తన గానం చేశారు. మనం ఇదే కళావేదిక మీద కొన్ని వందల సార్లు అన్నమయ్య కీర్తనలు విన్నాం. ఎవరు బాణి వాళ్ళదే చాలా చక్కగా పాడారు. మరొకసారి ఈ గాయని గాయకులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు కలగాలని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా వైద్య సహకారం కూడా పాత వాళ్ళే చక్కగా సహకరించారు. వారికి కూడా స్వామివారి ఆశీస్సులు కలగాలని ప్రార్థిస్తున్నాను. మరొకసారి మహిళా ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మహిళా విభాగం వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా మంచి కార్యక్రమం ఇక్కడున్న భక్తులకు ప్రేక్షకులకు అందజేశారు. మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు వాయిద్య సహకారం అందించినటువంటి శ్రీ సాయి గారికి అలాగే శ్రీ వెంకటరమణ గారికి మేము సదా కృతజ్ఞతలు ఉంటాము. ఎంతో అద్భుతంగా మా కార్యక్రమానికి అంటే మేము రకరకాల స్కేల్స్లో పాడతాం మేము, అయినా కూడా ఆయన ఎంతో ఓపికగా మా ప్రతి స్కేల్కి ఆయన అనుసరిస్తూ మమ్మల్ని చక్కగా పాటని చెడనివ్వకుండా మాకు సహకారాన్ని చక్కగా అందించారు. వారికి సదా కృతజ్ఞతలే ఉంటామని చెప్పని సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను.
సత్యకీర్తి గారిని సన్మానిస్తున్నారు. నెక్స్ట్ శ్రీమతి సునీత గారు. సత్యకీర్తి గారు చెప్పారు. ఓకే ఓకే. శ్రీమతి ఆచంత సత్యకీర్తి గారు మా అందరికీ కూడా శిక్షకురాలు ఆవిడ మా గ్రూప్లో. మేమంతా కూడా ఆమెని ప్రిన్సిపాల్ గారిని పెంచుకుంటాము. చాలా చక్కగా నేర్పిస్తారు అందరికీ కూడా మా గ్రూప్లో. సంగీతం వచ్చిందంటే అది మా సత్యకీర్తి గారి దయ అని చెప్పుకోవాలి. తర్వాత శ్రీమతి సునీత గారు. ప్రొఫెసర్ టీడీ రమణ గారు, సైకాలజీ డిపార్ట్మెంట్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, వేదిక మీదకి రావాలి. మహిళల సత్కారంలో పాల్గొనాలి. అలాగే డాక్టర్ ఏమి కవిత, కమిషనర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, వేదిక మీదకి రావాలి. శ్రీమతి అనురాధ గారు, రిటైర్డ్ ప్రొఫెసర్, వేదిక మీదకి వచ్చి మహిళల సత్కారాల్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. శ్రీమతి సునీత గారు, శ్రీమతి సునీత గారు. తర్వాత శ్రీమతి ఇందుమతి గారు. తర్వాత శ్రీమతి రమణి హరి గారు. శ్రీమతి రమణి హరి గారు. తర్వాత మాకు కీబోర్డ్ సహకారం అందించినటువంటి సాయి అభిరామ్ గారు. అలాగే మాకు తబలా సహకారాన్ని అందించినటువంటి వెంకటరమణ గారు. తర్వాత కళాశాల ప్రిన్సిపల్ గారు చేసినటువంటి కృష్ణకుమార్ గారు సన్మానించవలసిందిగా కళాశాల ప్రిన్సిపల్ నాగరాజలక్ష్మి గారిని కోరుతున్నాం. మేడం నాగరాజలక్ష్మి గారు.
వేదికకి సహకారాన్ని అందించినటువంటి శ్రీ ఆంజనేయులు గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. మీరు లేకపోతే ఇవన్నీ ఎలా జరుగుతాయి మాకు చక్కగా. ఈరోజు ఈ సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రధానంగా శ్రీ చిట్టిపోటు మస్తానయ్య గారికి మా మోహన గానం శ్రీవైకుంఠమే కుటుంబ సభ్యులందరి తరఫున మరీ ధన్యవాదాలు చెప్తున్నానండి. దేవాలయ పాలక మండలి అధ్యక్షులైన అలాగే పాలక మండలి సభ్యులందరికీ కూడా మా సంస్థ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నారు. అలాగే సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మహిళా విభాగ వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి గద్దె రామతులసమ్మ గారికి ఈరోజు ఆమె పుట్టినరోజు కూడా అవటం మనందరికీ కూడా చాలా ఆనందదాయకం. పుట్టినరోజు చాలా అద్భుతంగా మేమందరం కలిసి ఆమెకి ఆమెకి మేము అందించిన కానుకగా నేను భావిస్తాను. ఈ అసోసియేషన్ చక్కగా ఏర్పరచబట్టే ఈ రోజు మేమందరం కూడా ఇలాగా పార్టిసిపేట్ చేయగలిగాము. అని కూడా ఈ కార్యక్రమ నిర్వహణలో మాకు మొదటి నుంచి కూడా ఈ సభ్యులకు చెందినటువంటి మన సూచనలు ఇస్తూ ఎలా చేయాలి ఏమిటి అవన్నీ కూడా ఈ కార్యక్రమం ఇంత జయప్రదంగా కావడానికి నా వెనకాలండి నాకు కంటిన్యూస్ గా సలహాలు ఇచ్చినటువంటి నా ప్రియమైన మిత్రురాలు సారస్వత కళానిధి డాక్టర్ నాగలక్ష్మి గారికి, నగరాజ్యలక్ష్మి గారికి, అలాగే డాక్టర్ మైలవరపు లలిత కుమార్ గారికి ఎంతో మా సంస్థ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నానండి. అవి లేకపోతే నిజంగా ఈరోజు నేను ఈ కార్యక్రమం చేయలేకపోతామని చెప్పచ్చు. నగరాజ్యలక్ష్మి గారికి మా అందరి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలండి. అలాగే ఈ కార్యక్రమం ఆద్యంత ఆస్వాదించి మమ్మల్ని ప్రోత్సహించిన ప్రేక్షక మహాభావులందరికీ కూడా పెద్దలందరికీ ఇక్కడికి వచ్చి మా పాటలు విని ఆనందించిన ప్రతి ఒక్కరికి కూడా పేరున మా కృతజ్ఞతలని చెప్తున్నానండి. అలాగే కార్యక్రమంలో మా స్వరానికి అనువైన వాద్య సహకారాలను అందించినటువంటి వారు శ్రీ సాయి అభిరామ్ గారు, అలాగే వెంకటరమణ గారు. వాళ్ళిద్దరు కూడా ఎంతో చక్కగా సహకరించారని చెప్పాలి. మాకు ఇంటికి వచ్చి మాకు ట్రైనింగ్ కూడా వాళ్ళు ఇప్పుడు అంటే కొంచెం ప్రాక్టీస్ చేయడానికి కూడా మాకు ఎంతో సహకరించారు. సో వాళ్ళ సహకారం లేని ఇంత చక్కగా మేము పాడలేము అని చెప్పొచ్చు అన్నమాట. వాళ్ళిద్దరికీ కూడా మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలండి. అలాగే ఈ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసినటువంటి ఆంజనేయులు గారికి, ప్రతి ఒక్కరికి దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరున మా ధన్యవాదాలండి. అలాగే మీడియా మిత్రులకి కూడా మా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఇంతతో ఈ కార్యక్రమం ముగిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. స్వామి